ఎందుకంటే ఎప్పుడే కానీ తొందరపడే అవసరం నాకు లేదు, మీకు లేదు. చాలా నిన్న నుంచి చాలా అంటే చాలా నేను కూడా వచ్చిన తర్వాత రాత్రి 12 కూడా వడనీళ్ళు ఉన్నాను. కానీ ఉంటే ఎవరు బాధలు వాళ్ళకు ఉంటాయి. మా నాయకుడు పోతే మాకైతే ఏంటంటే ఉంటుంది. నిజంగా కూడా కాంగ్రెస్లో మీకు తెలుసు, నేను కూడా ఆలోచించిన అందులో పోయిన తర్వాత ఆ గ్రూప్ ఈ గ్రూప్ నేను పెద్ద నేను అడ్జస్ట్ చేయగలుగుతా, ఏదైనా మన నాయకులతో చెప్పుకోగలుగుతా అనేది నాకు కూడా ఆలోచన ఉంది. ఏదైనా కాదు అందులో పోయినాక రేపు ఎంపీటీసీ ఆడితే వాళ్ళు ఎంపీటీసీ ఆడతారు. అడవ జడ్పీటీసీ ఒకటే ఉంది, ఇద్దరు పంచాయతీ ఆలోచన పోయింది. ఒక కార్పొరేట్లో అంటే ఇద్దరు పంచాలు ఇద్దరు పంచాయతీ. ఇవన్నీ కూడా నేను ఆలోచన అంత ఈజీగా ఏదో మనం మాటించడం అయిపోయేదాన్ని కాదు. అంత ఈజీగా ఉండడం మన కార్యకర్తలు మన నాయకులు మనం కాపాడుకునే బాధ్యత మనకు. 5 ఏళ్ళకు ఆశ ఉంటుంది ఒకరికి, నేను లీడర్ కావాలి, ఎవరికి అవకాశం దొరికితే మనోడు మన పార్టీ అనేది ఆశ ఉంటుంది. ఇలా కమెంట్ అయిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఉంటాయి. నేను చాలా మంది మొన్న అడిగినారు, అలా మీరు ఆ పార్టీలో పోతే రేపు మా పదవుల్లో తేదని. నిజంగానే అది ఉంటుంది. ఇలా పోయినాక పదవులు ఊడిపోయేది, తెల్లారి కృతమైంది. అలా పదవులు ఉంటాయి తప్పనిసరి. ఏ పార్టీ పోతే ఆ పార్టీ పోతే బాధ్యత ఉంటుంది. అందుకని దయచేసి మనం అందరం ఏ విధంగా అయితే మీరు మాట ఉన్నారో రేపు కూడా ఆ మాట ఉండాలి. మీరు అందరూ కూడా ఈ బలం ఏంటంటే సూచించిన బాధ్యత. ఏదో నేను నా భయమాల గురించి మీ బాల గురించి మాట్లాడదు కాదు. రేపు మన రంగంలో తీయడం కూడా ఇది ఇప్పటిదాన్ని ఉండాలి. మనం ఆ పట్టుదల ఉంటేనే నిజంగానే రంగం సాధించుకున్నారు అనేది ఉంటుంది. మన క్యాండిడేట్ పార్టీ కూడా అనేది మన కాన్స్టిట్యూన్సీకి ఉందంటే కొంత పార్టీ ముఖ్యం ఉంటుంది, కొంత క్యాండిడేట్ ఉంటుంది, కొంత నాయకులు ముఖ్యం. మీ అందరి బలాలతో నేను 4 మాటలు గెలవడం జరిగింది. ఒక్కసారి కాదు 4 మాటలు ఏదో కూడా మంచి మెజార్టీతో గెలిచినాం. 15 ఆశ్రమాలు గెలవలేదు, మనం మంచి మెజార్టీతో గెలిచినాం. అందుకని ఈరోజు ఎప్పుడైనా కానీ ఏ నాయకుడు ఆలోచిస్తారు. నేనే చాలా మంది మాట్లాడితే కూడా నేను వాళ్ళకి సమానంగా చెప్పడం జరిగింది. ఏదైనా మా నాయకులు కార్యకర్తల గురించి ఆలోచిస్తాం అని చెప్పినాం. నేను కూడా ఆలోచిస్తా, ఏం చేయాలని ఆలోచించుకొని అలా మీతో నిర్ణయం తీసుకొని మనం ముందుకు అవసరం ఉండదు అనుకుంటాను. ఇంచుమించు మీరు అందరూ అనుకున్నట్టుగానే జరుగుతాయి. అలాంటి జరగాలంటే ఏం కోరుకుంటాను. మీకు ఇబ్బంది పెట్టి నేను పోవాలని అవసరం లేదు, మీకు ఇబ్బంది పెట్టాలని నాకు అవసరం ఉండదు. ఎందుకంటే ఇంతమంది ఇబ్బంది పెట్టుకొని పోతే నాకు కూడా నష్టం జరుగుతారని నాకు తెలుసు. ఈ మళ్ళీ చేసేది తప్ప పోయేదని అనుకుంటే ఇంకా అలాంటి ఉంటుంది. అలాంటి లేదు. ఏ విధంగా ముందుకు మనం ఆలోచించే రాబోయే రోజుల్లో మనం అందరం కూడా ఒక అన్నదం దగ్గర దీన్ని ఏ విధంగా తీసుకోవాలని ఆలోచించాలి. ముందు కదా నేను కూడా పెద్ద మాటలు జరుగుతుంది. ఇంకేదంటే కూడా మీరందరూ కూడా రేపు నేను ఫోన్లో మాట్లాడేవాళ్ళు కూడా మాట్లాడడానికి చెప్తే కూడా చెప్పాలి. అందుకని మీ అందరి ఇప్పటిదాకా ఏదైతే మాట్లాడుకున్నామో మనం మంచిగా మాట్లాడతాం. నిజంగా కూడా ఆలోచనతో మాట్లాడతాం. మేము ఉల్లాసం టీఆర్ఎస్లో పోయినప్పుడు ఇక్కడ కార్యకర్తలు లేదు, అప్పుడు మండలకు 10 మంది 5 మంది వాళ్ళందరూ విడుచుకొని అడ్జస్ట్ చేసుకుంటారు. ఇక్కడ కొంచెం ఇబ్బంది ఉంటుంది. మీరు అందరికీ ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది ఉండదు తమ్ముడు అందరూ కన్ఫ్యూజన్ చేసుకుంటే డెవలప్ చేసుకుంటారు. ఇప్పుడు మన సైన్యం పెట్టినప్పుడు అవతల సైన్యం కూడా అంతే ఉంది. ఇబ్బంది లేదు మీరు అన్నట్టు. ఇప్పుడు అలాంటి ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత తీసుకుంటాం. బలోపడి ఏం మాట్లాడుతున్న ఏ విధంగా